ప్రత్యేకంగా పొన్నూరు మండలం మునిపల్లి గ్రామంలో దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులు సుమియాన్ గారు రేపల్లి ప్రాంతంలో సేవ చేసి ముగించుకొని తిరిగి వస్తుండగా బైక్ యాక్సిడెంట్లో ప్రమాదానికి గురి అయ్యారు. వారిని తెనాలి అలాగే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి ఆపరేషన్ కూడా చేశారు. కానీ ఊహించని రీతిలో మరి సాయంత్రకాలం చనిపోయారు. చనిపోయిన వారి యొక్క కుటుంబాన్ని దర్శించి మరి వారి కుటుంబానికి సానుభూతిని తెలియచేసి చనిపోయిన పాస్టర్ గారి యొక్క సతీమణికి ఆర్థిక సహాయం అలాగే ధైర్యాన్ని నూరిపోయడం జరిగింది. అలాగే గత కొన్ని నెలల క్రితమై ఆ పాస్టర్ గారి యొక్క అల్లుడు గారు మరి అధికమైన మద్యాన్ని సేవించే దానికి బానిసైపోయి వారు కూడా మరణించారు. వారి సతీమణికి కూడా ఆర్థిక సహాయం ఇచ్చి వారిని కూడా ధైర్యపరచడం జరిగింది. ఈ రెండు విషయాలను మరి ఈ దినాన కార్యక్రమాన్ని చేపట్టాం. మీ దృష్టి కూడా తెస్తున్నాం. మీరు కూడా అనుదిన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా చేయగలిగిన చేయూత ఇవ్వాలని కూడా తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని చూడాలని అందరికీ ప్రేమతో తెలియచేస్తున్నా. నమస్కారం. ఆత్మీయులు, ఆత్మీయ బిడ్డలు, సేవకులు అందరూ కూడా అనేక మాటలు చెప్పారు. అయితే మట్టుకు ఒకటి మాత్రం వాస్తవం, శరీర సంబంధంగా అది తీరని ఎడబాటే. అయితే ఆత్మ సంబంధంగా మాత్రం మనం చింతించవలసినటువంటి పని లేదు. అది దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయితే సిమియోన్ గారు ఏదైతే విడిచిపెట్టాడో ఈ పరిచర్యను ముందలకు ధైర్యం కలిగి మరి ముందలకు తీసుకువెళ్ళాలని మరి పాస్టర్ గారికి బిడ్డలకు నేను మనవి చేస్తూ ఉన్నాం. ఈ దుఃఖంలో నుంచి బయటకు వచ్చి పరిచర్యలో విరివిగా పాల్గొని సేవకులు పెట్టినటువంటి బాధ్యతను మరి మీరు కూడా నిర్వర్తించాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో చుండూరు హోలీ పాస్టర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి డాక్టర్ మన్నో రమేష్ గారు మరి ఒక మంచి ఆలోచన, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి మనసు, ఎవరైనా బాధల్లో ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా వారు ఒక అభయహస్తం అనేది అందిస్తూ ఉంటారు. అది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడమే కాదు, ఆయన స్వచ్ఛందంగా ఎన్నో సేవలు చేస్తున్నారు. జాతీయ లెవెల్లో కూడా అతను సేవలకి గుర్తిరిగి ప్రభుత్వం వారే కొన్ని అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే గడిచినటువంటి భూస్థాపిత కార్యక్రమం అప్పుడు మేమందరం వచ్చి మరి కమిటీ వాళ్ళు అందరం కూడా కొంత సహాయం అందించడం జరిగింది. మరలా ఈ రోజున మా ప్రెసిడెంట్ గారు పెద్ద మనసుతో మనము ఇలా ఉన్నాము, మరి కుటుంబంలో యజమానిని కోల్పోయారు బిడ్డలని చెప్పేసి ప్రెసిడెంట్ గారే సొంతగా ఒక మంచి నిర్ణయం తీసుకుని మనము మరి పాస్టర్ గారికి తన యొక్క కుమారుడికి ఇంకా నా వంతుగా నేను ఒక మంచి సహాయం అందించాలని వారు ముందరకు వచ్చారు. అందుని బట్టి ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. ఈ సమయంలో వారికి అంత మాత్రమే కాదు, నేనే వారికి ఒక తోబుట్టువులాగా, నేనే వారికి తోబుట్టు అన్నట్లుగా మరి పాస్టర్ గారికి వారికి ఇచ్చినటువంటి గడిచినటువంటి సంవత్సరంలో మనం చూసినట్లయితే మరి వారి అల్లుడు గారు కూడా ప్రభునందు చనిపోవటం జరిగింది. తన యొక్క కుమార్తె కూడా అప్పుడు ఆ సమయంలో కూడా మేము అందరం ఇక్కడికి వచ్చి మరి కొన్ని కార్యక్రమాలు చేయటం జరిగింది. అయితే ఈ సమయంలో వారికి ఉన్నటువంటి మంచి మనసును బట్టి ఒకసారి దేవునికి స్తుతులు కలుగునుగాక, ఆయనకి సమస్త మహిమ కలుగునుగాక. వారు మరి భర్తను కోల్పోయారని చెప్పేసి బిడ్డలు మరి పాస్టర్ గారికి వారి యొక్క కుమార్తెకి కూడా నేనే తోబుట్టులాగా అనుకుని వారు నూతన వస్త్రాలు కూడా తీసుకురావటం జరిగింది. అంటే అది దుఃఖములో ఉన్నప్పుడు ఆ యొక్క వస్త్రాలను మరి దేవుడు దుఃఖానికి ప్రతిగా ఆనందమును పూదండమును ఇస్తేటువంటి దేవుడు కనుక అలాగూ వారు ఈ యొక్క వస్త్రాల ద్వారా కూడా ఈ దుఃఖాన్ని
మరి మర్చిపోయి మనలాగా యూత్లో రావాలని వారు ఒక మంచి మనసుతో మరి ఆదరించాలి అనే ఉద్దేశంతో మరి మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. రావటంతో పాటుగా మరి మా సహవాసం, మా స్నేహం, మా ఫ్రెండ్షిప్ ఎలాగుందో కూడా తెలియచేయటానికి అందరం వచ్చాం. అలాగే సభలో పాల్గొన్నాం. మరి ఈ సందర్భంగా చిరు వస్త్రాన్ని చిరు కానుకనిచ్చి ఆదరించటానికి పరలోకమందున్న దేవుడు మాత్రమే దీని వలన మహిమ పొందాలి అని మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనిలో గొప్పతనం ఏమి లేదు. ఆ ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే కలుగును గాక. నీ యొక్క దాసులను ప్రభా సిమియోను గారిని ఆయన మీ పిలుపును బట్టి నాయన మీ సన్నిధిలోనికి మీరు తీసుకున్నారు. ఇప్పటి వరకు తను చేసినటువంటి మంచి కార్యములను బట్టి, పరిచర్యను బట్టి ఆయన ఆత్మీయ బిడ్డలు ఎంతో హృదయ వేదనతో కన్నీటితో నా ప్రభా మా ఆత్మీయ తండ్రి ఇంతగా మా కొరకు ప్రయాసపడ్డారు, ఎంతగా మా ఆత్మ నశించుకోకుండా మమ్మల్ని రక్షణలోకి నడిపించారని బిడ్డలు ఎంతగానో నిన్ను స్తుతించారు, నిన్ను గణపరిచారు నా ప్రభా. అది కేవలం నీ దాసులైనటువంటి సిమియోను గారి ద్వారా జరిగినటువంటి పరిచర్యలని వారందరూ జరిగిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప మనల నిత్యము వెన్నంటే ఉండి సర్వ సత్యంలోనికి నడిపిస్తున్న ఆదరణకర్త పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య సన్నిధి, విడిచి వెళ్ళిన సతీమణికిని, రక్త సంబంధికులకును, ఆయా ప్రాంతాల్లో ఉన్న సేవకును, మందిరాలకును, ఆత్మీయ బిడ్డలకును, ఫెడరేషన్కును సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.